సో చీఫ్ జస్టిస్ విచారణ సెట్టింగ్ వేసి ఈడీ సిబిఐ పేరు చెప్పి 7 కోట్లు దోచారు. చీఫ్ జస్టిస్ విచారణ సెట్టింగ్ అలా సైబర్ నేరగాళ్ల బారిన వర్ధమాన్ సిఎండి ఎస్పీ ఒస్వాలట. అమ్మ వర్ధమాన్ గ్రూప్ సంస్థలు వర్ధమాన్ కాలేజ్ ఉంది కదా అదే అనుకుంటా. వర్ధమాన్ గ్రూప్ సంస్థల చైర్మన్ ఎండి ఎస్పీ ఒస్వాల దగ్గర వీడియో కాల్ చేసి ఆర్థిక అవకతవకల పేరిట బెదిరింపు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్టు వెల్లడి. ఏకంగా జస్టిస్ చంద్రచూడ్ విచారణ జరిపినట్టుగా కోర్టు సెట్టింగ్. భయపెట్టి 7 కోట్ల దోపిడీ. పోలీసులకు ఒస్వాల్ ఫిర్యాదు. 5.25 కోట్ల రికవరీ. గౌహతిలో 2 అరెస్టు. సూత్రధారి ఇతర నిందితుల కోసం గాలింపు అంటూ చూస్తాం. చంద్రచూడ్ సెట్టింగ్ చేసి వీడియో కాల్ చేసి ఆయన నుంచి 7 కోట్ల రూపాయలట. వామ్మో. సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. వీడియో కాల్ చేసి పోలీసుల్లో మాట్లాడుతూ అరెస్ట్ చేస్తామని బెదిరించి డబ్బులు దండుకునే గ్యాంగులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఓసారి వీరి బారిన ఒక బడా పారిశ్రామికవేత్త పడి ఏకంగా 7 కోట్లు పోగొట్టుకున్నారు. జరిగిన మోసం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోయిన సొమ్ములో 5 కోట్లు ఇప్పటి వరకు దొరికింది. ఆ పారిశ్రామికవేత్త పేరు ఎస్పీ ఓస్వాల్. ప్రముఖ టెక్స్టైల్స్ కంపెనీ వర్ధమాన్ గ్రూప్ సంస్థల చైర్మన్ ఎండి. 82 ఏళ్ల వయసున్న ఒస్వాల్కు ఆగస్టు 28వ తేదీన ఓ ఫోన్ వచ్చింది. ముంబైలోని కొలబాలో ఉన్న సిబిఐ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని అవతల వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. మీ పేరిట ఉన్న కెనరా బ్యాంక్ ఖాతాలో ఆర్థిక అవకతవకలు జరిగాయి. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన జెట్ ఎయిర్వేస్ మాజీ చైర్మన్ నరేష్ గోయల్ వ్యవహారంతో ఈ ఖాతాకు సంబంధం ఉన్నట్లు తెలియదు. కాబట్టి మిమ్మల్ని మామూలు స్కెచ్ కాలేగా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి కూడా ఈ కేసులో నిందితుడిగా చేరుస్తున్నామని చెప్పాడు. ఓస్వాల్ స్పందిస్తూ తనకు కెనరా బ్యాంక్ లో ఖాతానే లేదని చెప్పారు. దీనికి సైబర్ నేరగారు మీ ఆధార్తోనే ఈ ఖాతాను తెరిచారని పేర్కొన్నారు. తనకు నరేష్ గోయల్ కూడా తెలియదని, కాకపోతే జెట్ ఎయిర్వేస్ లో ప్రయాణించాలని అప్పుడు ఆధార్ వివరాలు ఇచ్చి ఉంటారని ఒస్వాల్ చెప్పారు. దీంతో ఆ మోసగాడు మీ ఆధార్ వివరాలు దుర్వినియోగం చేసినట్లుందని పేర్కొంటూ అయినప్పటికీ ఈ కేసులో మీరు నిందితులుగా ఉన్నారు కాబట్టి డిజిటల్ కస్టడీ ఇది మామూలు కొత్త పదం. ఇది కొత్తగా సైబర్ నేరగాలు సృష్టించినటువంటి పదం ఏంటంటే డిజిటల్ కస్టడీ. ఆన్లైన్ కస్టడీ. నువ్వు ఎక్కడికి పోవద్దు, నువ్వు ఆన్లైన్లో ఉండాలి, నువ్వు కళ్ళ ముందే ఉండాలి, మేము చెప్పే వరకు కదలొద్దు. సో డిజిటల్ కస్టడీ తీసుకున్నామని చెప్పాడు. అనంతరం మరొకడు వీడియో కాల్ చేశాడు. తన పేరు రాహుల్ గుప్తా అని, తాను చీఫ్ ఇన్వెస్టింగ్ ఆఫీసర్ అని చెప్పాడు. సైబర్ అరెస్ట్ సంబంధించినటువంటి నిబంధనలు వాట్సాప్ ద్వారా పంపారు. డిజిటల్ అరెస్ట్ సంబంధించినటువంటి సైబర్ నిబంధనలు ఏవైతున్నాయో వాటిని వాట్సాప్ ద్వారా షేర్ చేసిండు. ఆ తర్వాత మరికొందరు అధికారుల పేర్లతో వీడియో కాల్ చేసి ఒస్వాల్ బాల్యం, విద్యాభ్యాసం, వ్యాపారంలోకి ప్రవేశం, ఆస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ఆ తర్వాత మీరు వీడియో నిఘా కింద ఉన్నారు, మీరు మీ గది నుంచి బయటకు వెళ్తే మాకు చెప్పాలి, ఫోన్ మీ వెంటే ఉంచుకోవాలి. ఈ కేసు జాతీయ రహస్యాల చట్టం కింద నమోదైంది కాబట్టి ఎవరికి దీని గురించి చెప్పవద్దు. ఎవరితో మాట్లాడినా మీతో పాటు వాళ్ళు కూడా 3 నుంచి 5 ఏళ్ళు జైలు పాలవుతారని ఒస్వాల్కు బెదిరించారు. సో ఈ వీడియో కాల్స్ కొనసాగుతూ వచ్చాయి. ఒక దశలో ఈ వీడియోలోనే కోర్టు విచారణ జరిపారు. ఏకంగా జస్టిస్ చంద్రచూడ్ ఈ కేసు విచారిస్తున్నట్టుగా సెట్టింగ్ వేశారు. కేసు విచారణ జరిపినటువంటి జస్టిస్ చంద్రచూడ్ ఒస్వాల్కు ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు లోగోతో రెవెన్యూ స్టాంపుతో కూడిన ఈ ఆదేశాలు ఒస్వాల్కు వాట్సాప్లో జారీ చేశారు. అనంతరం ఈడీ ముంబై పోలీసు లోగోలతో కూడినటువంటి అరెస్ట్ వారెంట్ వాట్సాప్లో పంపించారు. దాని మీద ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ నీరజ్ కుమార్ పేరుతో సంతకం ఉంది. వీటన్నింటి తర్వాత మరికొందరు కేటుగాలు ఈడీ సిబిఐ అధికారుల పేరుతో ఫోన్ చేసి మాట్లాడుతూ మిమ్మల్ని రక్షిస్తాం, 7 కోట్లు పంపించాలని చెప్పడంతో వారు సూచించినటువంటి వేర్వేరు బ్యాంక్ ఖాతాలకు 7 కోట్లు ఓస్వాల్ పంపించారు. ఇదంతా ఆగస్టు 28, 29 తేదీలో జరిగింది. తొలుత బెదిరిపై డబ్బులు పంపించిన ఓస్వాల్ తర్వాత జరిగిన మోసం గుర్తించి పోలీసులకు అదే నెల 31వ తేదీన ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలో దిగిన పోలీసులు ఓస్వాల్ డబ్బులు పంపిన 3 ఖాతాలు సమీపజేశారు. తద్వారా 5.25 కోట్లను తిరిగి ఓస్వాల్కు అప్పగింపారు. అంతర్రాష్ట్ర ముఠా డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. సో దయచేసి ఇది ఎందుకు నేను పూర్తి ఎందుకు అంటే కొంత అవగాహన రావాల్సిన అవసరం ఉంది. ఫోన్లు చేసి మేము ఈడీ సిబిఐ అనుకుంటూ మాట్లాడుతుంటే అంటే 7 కోట్లు ఇచ్చినట్టు ఈయన ఎక్కడో ఒక దగ్గర తప్పు చేసిండి. ఇది అధిక మొత్తంలో ధన ఆశతో ఆర్థిక లావాదేవీలు ఇక్కడ గట్టి తేడా ఉంది కాబట్టి అంత భయపడ్డాడు. నిజంగా ఇంత అవకతవకలు లేకపోతే ఎందుకు భయపడతాడు? సో ఈయన పైన ఫస్ట్ రైడ్ జరగాలి. ఫస్ట్ ఈయన పైన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్, ఈడీ రైడ్ జరిగితే చాలా సింపుల్ గా 2 రోజుల్లో అరేంజ్ చేసిందంటే ఈయన ఎన్ని కోట్లకు ఉంటాడు అనేది మళ్ళీ చాలా దగ్గర ఉన్న వాళ్ళే ఇదంతా వ్యవహారం చేసి ఉంటారు. అంతే.